అందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ఒక పుస్తకం రాయడం జరిగింది. అది ఆదరించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, రైస్ వినియోగదారులకి ఓకే, అది అయిపోయింది. నేను రెండో పుస్తకం రాస్తానో రాయనో తెలీదు, కానీ ఒకవేళ రాస్తే మటుకు కాలిఫోర్నియా, అమెరికాలో అగ్రరాజ్యాల మెయిన్ ఇంపార్టెంట్ అయినట్టు ఊరది. అమెరికాలో కాలిఫోర్నియా దగ్గరలో ఉన్నటువంటి ఫాల్సమ్ సిటీ మేయర్ వైకే గారు చలంచర్ల ఏడుకొండల గారికి అంకితం ఇస్తానని చెప్పాను. ఒకానొక సందర్భంలో ఆయన మనకి ఒక పెన్ను కూడా ఇవ్వడం జరిగింది. రెండో పుస్తకం రాయడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా టైటిల్. దాని పేరే ప్రెజెంటింగ్ బై ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. బుక్ పేరే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. రైస్ వినియోగదారులు దృష్టిలో పెట్టుకొని ఆ పుస్తకం రచించడం జరుగుతూ ఉన్నది. మొదటి బుక్లో CVR పద్ధతిలో వరి సాగు, ప్రకృతి వ్యవసాయం CVR పద్ధతిలో వరి సాగు నా అనుభవాలనే పుస్తకం ప్రచురించడం జరిగింది. దాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా రెండో పుస్తకం అది వైకే గారికి, చలంచర్ల ఏడుకొండల గారికి అంకితం ఇస్తున్నాను. ముందే అంకితం ఇచ్చేస్తున్నాను దాన్ని. అది తర్వాత క్రిస్మస్కి కానీ నూతన సంవత్సరం కానీ ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రెండో పుస్తకం రచించడానికి ప్రధానంగా అన్నగారు రావడం, మన్మధరాపేట గ్రామం అమ్మమ్మ. ఏదైనా సరే నాకు ఆలోచనలన్నీ మా కన్న తల్లి పుట్టిన ఊరి నుంచే వస్తున్నాయి ఆలోచనలన్నీ. ఏంటంటే జన్మనిచ్చిన కన్న తల్లి యొక్క ఆలోచనలన్నీ ఆ విధంగా రావడం జరుగుతూ ఉంది. ఆ పుస్తకం ఆయనకి అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది. త్వరలో ఆ పుస్తకం డీటెయిల్స్ అన్ని రాసి దాన్ని కూడా ప్రచురించడం జరుగుతుంది. దీన్ని కూడా ఆదరించాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. అదేవిధంగా నవంబర్ 22 నుంచి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మన క్షేత్రంలో కలకల్లాడుతూ ఉంటుంది. అది ఒక సంతోషకరమైన విషయం. అది మేకల రమణయ్య గారు, అంటే ఎలుకల నిర్మూలన దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఎలుకల నిర్మూలన చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఎలుకని అది మన పొలానికి ఏదైతే హాని కలిగిస్తుందో వాటన్నిటిని వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేకల రమణయ్య గారు మంచి అంటే ఈయన కూడా టీమ్ మెంబర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ గురించి ఆ బుక్ అనేది రచించడం జరుగుతుంది. తొందరలో మీ ముందుకంటే సంక్రాంతి వచ్చే లోపల 2026 వచ్చే లోపల, అంటే క్రిస్మస్ కానీ నూతన సంవత్సరానికి కానీ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్ తరఫున. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మధ్యన ఆర్గానిక్ కల్చర్లో హర్షత్ విహార్ టీం చేసే ప్రక్రియ అంతా చూస్తున్నారు. ఇక్కడ షుగర్లెస్ త్వరలో నవంబర్ 22 తేదీ నారు చల్లడం జరుగుతుంది. అందుకోసంగా భూమిని రెడీ చేసే ప్రయత్నంలో ఇక్కడ వెనక పక్క జీలగ చల్లడం జరిగింది. అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఆ జీలగ బాగా ఏపుగా ఉంది కదా, ఇది మంచి సతవి. ఇది ఆ రసాయనిక ఎరువులు ఒక 2 పిండి కట్టలు కొడితే మామూలు పొలాలకి ఎంత సతవో, ప్రకృతి వ్యవసాయంలో అవి లేకుండా కూడా ఆ ఎఫెక్ట్ ఈ సతవతో తయారవుతుంది. కాబట్టి చేనంతా బాగా రెడీగా ఉంది. త్వరలో మీరు హర్షత్ విహార్ టీము ఆర్గానిక్ CVR ఫార్మింగ్ చూస్తారు. అందరూ వెల్కమ్. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ నెల కోసం, తెలంగాణ సోనా వరి సాగు కోసం CVR పద్ధతిలో ఈ సెట్ కోసం 365 రోజుల నుంచి ఎదురు చూడడం జరుగుతూ ఉంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ మాత్రమే కాదు, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ కూడా. టీమ్ మెంబర్స్, ఏ టీమ్ వర్క్ మేక్స్ ఆల్వేస్ డ్రీమ్ వర్క్ సక్సెస్ఫుల్. 2021లో ప్రారంభించినప్పుడు 22, 23, 24, 25 4వ సంవత్సరం రావడం జరిగింది. ఇది 4వసారి మనం వరి సాగు. సంవత్సరానికి ఒకసారే మనం వేసేది తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఎప్పుడెప్పుడు నవంబర్ నెల వస్తుందా, ఎప్పుడెప్పుడు తెలంగాణ సోనా మన క్షేత్రంలో వెలగతుందా అని ఎన్నో నెలల నుంచి ఎదురు చూడడం జరుగుతూ ఉన్నది. ఆ నెల రావడం వచ్చింది నవంబరు. ఇక సంతోషం, ఆనందం. విత్తనాలు చల్లడం ఒక ఆనందం, నారు ఎదగడం ఒక ఆనందం, నారు పెరగడం, నారు మోయడం, నారేత వేయడం, కలుపులు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, ఇలా ప్రతిరోజు ఎవ్రీడే ఒక ఫెస్టివల్. ఇక మీరు రాబోయే రోజులను చూస్తారు నవంబర్ 22 నుంచి. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. నవంబర్ 2, 2025 సంవత్సరం. అందరికీ నమస్కారం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఇంకో 20 రోజుల్లో
20 డేస్, ఈరోజు 2వ తారీఖున నవంబర్ 22న మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మన వరి సాగు చేయడం జరుగుతుంది. నిన్ననే BPT 5204 సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి వరి వంగడం నిన్ననే మనం విత్తనాలు చల్లకం చేయడం జరిగినది. ఇంకా కరెక్ట్గా 20 రోజులు దాలిన తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు మనం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇదేంటంటే సెస్బనియా జీలగా, ఇది దున్నేసిన తర్వాత దీంట్లోనే మన ప్రధాన పొలంలో నారేత వేయడం జరుగుతుంది. తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఇంకొక విషయం ఏంటంటే, మనం 2వ బుక్ రాస్తే ఆ పుస్తకాన్ని NRI ఏడుకొండల గారు, చలంచర్ల ఏడుకొండల గారికి అంకితం ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఆయన కాలిఫోర్నియా, అమెరికా ఫాల్సమ్ సిటీలో మేయర్, మామూలు విషయం కాదు. ఆ ఊర్లో మన తెలుగు వాళ్ళు అయి ఉండి అక్కడ గెలవడం ఒక గొప్ప విశేషం. అది 2వ పుస్తకం కూడా తెలంగాణ సోనా గురించి ఆ బుక్ ఉంటుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గటువంటి వరి వంగడం ఉంది. ఆ బుక్ పేరే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, ప్రెజెంటింగ్ బై ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీం తరపున 2వ బుక్ రాయడం జరుగుతూ ఉంది. ఆ పుస్తకం కూడా అన్నగారు అయినటువంటి చలంచర్ల ఏడుకొండల గారికి ఆ పుస్తకం అంకితం. నేను ఆల్రెడీ చెప్పాను, 2వ పుస్తకం ఒకవేళ రాస్తానో రాయిదో తెలియదు, కానీ ఒకవేళ రాస్తే మటుకు ఏడుకొండల అన్నగారికి అంకితం NRI నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, అందులో అక్కడ మేయర్ ఆయనకి అంకితం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నవంబర్ 22 నుంచి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మన క్షేత్రంలో వరి సాగు చేయడం జరుగుతుంది. ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చెన్నమాధం దామోదర్ రాజు గారి గురించి, చెన్నమాధన సురేందర్ రాజు గారి గురించి, అదేవిధంగా CVR మెథడ్ ఫార్మింగ్ గురించి. CVR మెథడ్ ఫార్మింగ్ గురించి ఆల్రెడీ మొదటి బుక్లో తెలుసుకోవడం జరిగింది. మనం ప్రకృతి వ్యవసాయం CVR పద్ధతిలో వరి సాగు నా అనుభవాలని మొదటి పుస్తకంలో CVR మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ 2వ పుస్తకంలో కంప్లీట్గా వరి వంగడం అయినటువంటి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించే డీటెయిల్స్ ఉంటాయి. వాచ్ అండ్ ఎంజాయ్. 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. నవంబర్ 22 నుంచి శనివారం, నవంబర్ 22న శనివారం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీమ్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ.